హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. తేజ గారు నన్ను ఏమనలేదు, నేను తేజ గారిని ఏమనలేదు. శుభ్రంగా ఏ గొడవలు ఎక్కడ చూసుకున్నాము. సో ఎందుకనేది అన్ని ఇయర్స్ తర్వాత తేజ గారికి ఆ రోల్ కి మీరైతేనే సూటబుల్ అనిపించి అది ఎట్లా జరుగుతుంది ఇప్పుడు దేవరాల్లో కూడా ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇదే ఏదో ఏదో చాలా రిడిక్యులస్ గా అదే టైమింగ్ అనేది ఎందుకు అట్లా జరుగుతుంది? నిజం సినిమాలో ఆయన చాలా పెద్ద పెద్ద మందిని అడిగాడంట, రేఖా గారిని అడిగాడంట, హిందీ రేఖా గారిని, ఇక్కడ జయసూద్ గారిని అడిగాడు. జయసూద్ గారు నేను ఫిజికల్ గా చేయలేనని చెప్పేసింది. అవునా? ఫిజికల్ గా మోటార్ సైకిల్ మీద ఎక్కడాలు ఇది ఇది అది అట్లా ఉన్నాయి కదా. బట్ వాట్ ఎవర్ ద రీజన్ మేబీ ఐ డోంట్ నో, బట్ ఇట్ సీమ్స్ షీ డిడ్ంట్ వాంట్ టు డూ ఇట్. ఇంకా ఆయన హఠాత్తుగా ఆయనకి ఎందుకు నా పేరు గుర్తొచ్చిందో తెలీదు. ఫస్ట్ కాల్ వాజ్ హిస్, ఇంకెవరు ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు చేయలేదు, ఆయనే చేశాడు ఫోన్. నా నెంబర్ ఎక్కడి తెలుసుకున్నాడో తెలీదు, చేశాడు. అండ్ ఈ స్పోక్ వెరీ చాలా క్లుప్తంగా ఎంత చెప్పాలో అంత. మా దగ్గర ఓ రోల్ ఉందండి, రోల్ మా ఉద్దేశంలో చాలా మంచి రోల్. మహేష్ బాబు చేస్తున్నాడు, మహేష్ బాబు తల్లిగా. మీరు ఒకసారి బొంబాయి నుంచి హైదరాబాద్ మా ఇంటికి మా ఆఫీస్కి రాగలిగితే మీకు మొత్తం కథ చెప్తాను, మీకు ఇష్టమైతే మీరు చేయండి, లేకపోతే లేదు. వెరీ క్లియర్ అండ్ షార్ట్. నేను రేపు రాలేనండి, గివ్ మీ కపుల్ ఆఫ్ డేస్, ఎల్లుండి అవతల ఏదో అనుకున్నాం. ఐ కేమ్ ఇన్ ద మార్నింగ్, కథ చెప్పారు. కథ చెప్పాక ఈ రకమైన గెటప్ చూసుకున్నాం. గెటప్ చూసుకుని అదంతా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫోటోలు తీసుకున్నారు. చిన్న దే వాంటెడ్ టు సీ ద డ్రెస్ లుక్, టెస్ట్ లాగా. లేదు అంటే అందరూ బతుకున్నప్పుడు మీ ఇనీషియల్ గా మామూలు రంగుల చీరలు అదంతా వాటితోటి అంతే. సాయంత్రం డబ్బులు మీరు ఎంత తీసుకుంటారు అన్నాను. ఎగైన్ నాకు డబ్బుల విషయం నాకు తెలియదు, ఎప్పుడు ఎవరిని అడగాలో నాకు తెలియదు ఆ టైంలో. నవ్ ఐఎమ్ లెర్నింగ్, నవ్ ఐఎమ్ లిటిల్ మోర్ డెఫినెట్. నాకు కనీసం ఎంత ఉంటేనే నేను చేస్తాను, అయితే నేను చేయను చెప్తాను. వాళ్ళు ఏదో చెప్పారు, ఇట్ సీమ్ రీజనబుల్. కానీ వాళ్ళకి ఒకటే చెప్పాను మీరు మార్చిలో మీతో షూట్ చేయలేను, ఏది చేసినా మీరు బిఫోర్ ఫిబ్రవరి మీరు ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే ఆ టైంలో మా చిన్నవాడిది ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ టైంలో నేను అక్కడే ఉండాలి వాడికి. ఐ నీడ్ టు బి ఏ మెంటల్ సపోర్ట్. నేను పెద్ద చదువు చెప్పే అంత గొప్పదాన్ని కాదు, కానీ ఐ నీడ్ టు బి దేర్ యాజ్ ఎ మదర్. ఐ నీడ్ టు బి దేర్ ఫర్ హిమ్. సరే అంటే హీ సెడ్ నో ఇట్ విల్ ఫినిష్ ఇన్ 20-25 days అయిపోద్దాను. ఏం అవ్వలేదు. సరిగ్గా వాడి ఎగ్జామ్స్ టైంలో మొత్తం ప్రతి సెకండ్ డే షూటింగ్ ఉండేది. నేను పొద్దున్న వచ్చేదాన్ని, సీన్ చేసేదాన్ని, రాత్రి వరకు వెళ్ళిపోయేదాన్ని. ఐ కేమ్ అబౌట్ 20 times. ఎందుకంటే మొత్తం ప్రకాష్ రాజు కంటిన్యూస్ గా డేట్స్ ఇవ్వలేరు, ఆయన చాలా బిజీ మనిషి కదా. ఆయన ఎంటర్ అయ్యాక ఇంకా ఆ రకంగా రావాల్సి వచ్చింది. మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి సినిమాలో మదర్ రోల్ మీది అనగానే? ఆయన కూడా చాలా ఇయర్స్ తర్వాత మిమ్మల్ని చూసుంటారు. ఆయనకి అది తెలియదు, అదే ఆయనకి ఏం తెలిసి ఉంటుంది. ఆయనకి అప్పటికి పుట్టాడో లేదో కూడా తెలియదు నాకు. సో హీ యూజ్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ ఇనీషియలీ, వీళ్ళిద్దరు కూడా, తేజ తను కూడా. ఎందుకంటే నేను డైలాగులు 10 సార్లు అనుకుంటా ఉంటాను. ఐ నీడ్ టు గెట్ దెమ్ రైట్ ఇన్ మై మౌత్. నాకు ఒక అలవాటు ఉంది, అది దే హ్యావ్ టు కమ్ అవుట్ న్యాచురలీ. అది చేస్తారు మీరు. నేను బై హార్ట్ చేయను. దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ హియర్. దే నాట్ సపోజ్ టు కమ్ ఫ్రమ్ హియర్. అది ఇక్కడి నుంచి రావాలి, మనసులోంచి రావాలి. అది 10 సార్లు అందుకని కొంచెం మార్చేస్తుంటాను అప్పుడప్పుడు, ఎందుకంటే సులభంగా అట్టారు వచ్చేటట్టు. సరే చేస్తా ఉంటే వీళ్ళు ఎక్కిరించేవాళ్ళు, నన్ను చాలా ఎక్కిరించేవాళ్ళు. అబ్బా ఇంక డైలాగులు నేర్చుకుంటుంది, ఎంతసేపు నేర్చుకుని చూద్దాం ఈ రకంగా సరదాగా, నథింగ్ ఇన్ ఎ బ్యాడ్ వే, సరదాగా అనమాట. రంగనాథ్ గారు ఈ సచ్ ఎ ప్రో. ఆయనకి తెలుగు ఎంత బాగా వచ్చు, ఎంత బాగా మాట్లాడేవాళ్ళు. ఆయనతో కూడా అట్లా కనిపించింది. కానీ ఏదో సీన్లో ఏదో మాట మీద అన్నాడు, ఏంటి మీరు సరిగ్గా అది 5వ టేకు 6వ టేకు జరుగుతాం. 5వ టేకు 6వ టేకులో కూడా సరిగ్గా ఆ మెట్టుకు వచ్చి అతని వైపు చూస్తాను, అప్పటికే కళ్ళు నిండా నీళ్ళు నిండిపోయి ఉంటాయి. ఆ తర్వాత ముందుకు వెళ్తాం, అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా నీళ్ళు కారిపోతున్నాయి. అప్పటికి నేను ఇంకా ఏడవడం మొదలు పెట్టేస్తాను అనమాట. మొట్టమొదటి స్టార్టింగ్ అయినప్పుడు కళ్ళం నీళ్ళు ఉండవు. ఇది 5వ 6వ టేకు కరెక్ట్గా అదే టైంలో నా కళ్ళం నీళ్ళు వచ్చాయి. అక్కడి నుంచి అది వెళ్ళాం.
ఈ షార్ట్ అయిపోయిందని నాకు చెప్తారా, మీరు చేస్తుంది ఏంటో నాకు అన్నాడు. అంటే ఏంటంటే, ఏంటి కరెక్ట్గా అదే టైం మీ కళ్ళు నీళ్ళు ఎలా వస్తాయి? మై థాట్ ప్రాసెస్. ఐ సెడ్ బికాస్ ఐ గాట్ ఎ సర్టన్ ఏ సీన్ అది? జైల్లో ఓకే. జైల్లో తీసుకెళ్తున్నాను, లేదురా నేను వద్దని చెప్తానే ఉన్నాను, ఆయన రానని అంటున్నారు, బజార్కి తీసుకెళ్ళమని అన్నాను, ఏదో అట్లాంటిది. అంతకుముందు రాత్రంతా జైలు ముందు కూర్చుని ఉంటుంది. పొద్దున్నే ఆ అబ్బాయి ఏమో ఎగ్జామ్ తర్వాత వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి లోపల తీసుకెళ్తుంది జైలు లోపలికి. ఆయన రంగనాథ్ గారు లోపల జైల్లో ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు అన్నమాట ఆ టైంలో. ఓకే. సో అంటే అదే టైంలో మీరు ఎట్లా కళ్ళ నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నాడు. ఐ సెడ్ ఇట్స్ మై థాట్ ప్రాసెస్, బికాస్ మై థాట్ ప్రాసెస్ ఈస్ ద మూమెంట్ ఐ సీ యూ ఐఎమ్ సో రిలీవ్డ్, మై సన్ ఈజ్ హియర్, బికాస్ ఐఎమ్ డూయింగ్ దిస్ సీన్ యాజ్ అ పర్సన్, యాజ్ దట్ పర్సన్. ఐఎమ్ నాట్ రామేశ్వరి దే. ఇప్పుడు కూడా వస్తుంది. ఇట్స్ న్యాచురల్. ఓకే. అక్కడికి వెళ్ళేసరికి ఆ విజువలైజ్ మొత్తం చేసుకుంటుంది ఆమె. ఏది ఆ బజార్ వెళ్ళాం, ఏం గొడవ లేకుండా ప్రతిరోజు కొనుక్కునే వాళ్ళం కదా, ఆ రోజు కర్మగాలి అది ఏమైందో తెలీదు, అది అట్లా జరిగింది, ఇవన్నీ విజువలైజేషన్ ఆవిడ అంటే ఆ క్యారెక్టర్ మనసులో వచ్చాయి అన్నమాట. అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటి దీన్ని మెథడ్ యాక్టింగ్ అంటారా అంటే నాకు తెలియదు, ఇది నా యాక్టింగ్, నాకు తెలియదు అదంతా, ఇంత పెద్ద పెద్ద పేర్లు మనం తీసుకొని. బట్ ఐ గాట్ ఎ మెథడ్ ఆఫ్ మై ఓన్ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ మీ. ఓకే. అండ్ వాట్ ఎవర్ ఐ డూ ఐ హ్యావ్ టు డూ ఏ జెన్యున్ జాబ్. నాకు ఒక పెద్ద హ్యాంగప్ ఉంది, నేను చేసేది ఏది కూడా మనసు నుంచి చెయ్యాలి. ఓకే.